ఓం శాంతి సెప్టెంబర్ 30, 2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ బుద్ధి సదా సంతోషంతో నిండుగా ఉండాలి. ఎందుకంటే మీరిప్పుడు తండ్రి సమానం మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యారు. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ ఆధారముపై 21 జన్మలకు అత్యంత సంపన్నంగా అవుతారు? జవాబు: సంగమ యుగంలో మీరు నేరుగా తండ్రికి మీ సర్వస్వము సమర్పణం చేస్తారు. అన్ని తండ్రికి ఆధీనం చేస్తారు. దాని ప్రతిఫలంగా మీరు 21 జన్మల వరకు మాలామాల్గా అనగా సంపన్నంగా అవుతారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ వద్ద ఉన్న పనికిరాని మురికి చెత్తనంతా నాకు ఇచ్చేయండి. చనిపోవుటకు ముందే మీకున్నదంతా బదిలీ చేసుకుంటే తనువు, మనస్సు, ధనం ఇదంతా మురికే చెత్తనే. భవిష్యత్తులో దానికి ప్రతిఫలం లభిస్తుంది. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. శాలిగ్రామాలకు శివ భగవాను వాచ. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఆత్మలమని భావించి కూర్చోవాలి, శరీరమని భావించరాదు. ఈ ప్రపంచంలో మీరు తప్ప మేమాత్మలము అని భావించే మనుషులు ఒక్కరు కూడా లేరు అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మను గురించే తెలియనప్పుడు వారు పరమాత్మను గురించి ఎలా అర్థం చేసుకుంటారు? తండ్రి ద్వారానే ఆత్మను గురించిన జ్ఞానం లభిస్తుంది. ఆత్మ పరమాత్మ అంటేనే తెలియదు. అందుకే మానవులు దుఃఖితులుగా ఉన్నారు. ఈ డ్రామా లేక కల్పవృక్షం యొక్క ఆయువు 5000 సంవత్సరాలు అని పిల్లలైన మీకు ఇప్పుడే తెలిసింది. ఆ బీజం తండ్రి చైతన్యమైతే నా నుండి వృక్షం ఈ విధంగా జన్మించింది. ఇది నేను తెలుపగలను. కానీ ఆ జడ బీజం చైతన్యం కాదు కదా, అది తెలిపించలేదు. అక్కడి వృక్షాల బీజాలు జడమైనవి, ఇక్కడ బీజం తండ్రి చైతన్యం. మనుష్య సృష్టి రూపీ వెరైటీ వృక్షానికి చైతన్య బీజం తండ్రి ఒక్కరే. పిల్లలైనా మీకు ఇప్పుడు పూర్తి జ్ఞానమంతా లభించింది. మీలో కూడా నెంబర్ వారీ పురుషార్థ అనుసారం ప్రారంభం నుండి చివరి వరకు ఈ వృక్ష జ్ఞానం లభించింది. బీజంలో వృక్ష జ్ఞానం అంతా ఉంటుంది కదా. ఈ తండ్రి చైతన్య బీజ రూపులు. పరంపిత పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు అని మహిమ కూడా చేస్తారు. నిరాకారుల మహిమ గాయనం చేయబడుతుంది. తండ్రి మహిమ పూర్తిగా భిన్నమైనది. మనుషులకు అస్సలు తెలియదు. దేవతలకు భలే వారసత్వం ఇక్కడి నుండే లభిస్తుంది. అయితే అక్కడ వారికి కూడా ఈ జ్ఞానం ఉండదు స్వర్గంలో. ఇవన్నీ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కదా. మీకు ఇచ్చట ఇప్పుడు మొత్తం జ్ఞానం అంతా లభిస్తుంది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో దానికి సంబంధించిన జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి నూతన రాజధానిని స్థాపన చేస్తారు. మీరు ఈ డ్రామాలో పాత్రధారులు. మీకు మాత్రమే డ్రామా ఆది మధ్య అంత్యాలు, రచయిత, రచనలను గురించిన జ్ఞానం ఉంది. ఇతరులెవ్వరికీ లేదు. శూద్ర వర్ణం వారికి జ్ఞానం లేదు, దేవతా వర్ణం వారికి జ్ఞానం లేదు. ఎవరైనా వింటే ఆశ్చర్యపడతారు. ఈ పండుగలు మొదలైనవి ఏవైతే ఆచరిస్తున్నారో అవి పరంపర నుండి కొనసాగుతూ వస్తున్నాయి అని మనుషులు అంటారు. అయితే సత్యుగంలో ఈ పండుగలు ఉండవు అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అక్కడ పండుగలు అంటే ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇది దసరా అని, దీపావళి మొదలైన పండుగలు రాబోతున్నాయి అని ఇప్పుడు అంటారు. అక్కడ ఇవి ఏమాత్రము గుర్తే ఉండవు. పూర్తి నిశ్చింతగా ఉండి రాజ్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీ బుద్ధికి వేయబడిన తాళం తెరవబడింది. మీరు పాత్రధారులు. ఈ డ్రామా సృష్టికర్త, డైరెక్టర్, ముఖ్య పాత్రధారులు, డ్యూరేషన్ మొదలైన వాటిని గురించి మీకు తెలుసు. ఈ జ్ఞానం ఎవరి బుద్ధిలో ఉంటుందో వారికి అపారమైన సంతోషం ఉంటుంది. గాడ్ ఫాదర్నే జ్ఞాన సాగరులు అని, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. ఏ జ్ఞానం ఉంది? మీరు తప్ప ఇది మరెవ్వరూ అర్థం చేసుకోలేరు. గాడ్ ఒక్కరినే నాలెడ్జ్ఫుల్, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. అయితే వారికి ఏ జ్ఞానం తెలుసు? సర్వ వేద శాస్త్రాల, గ్రంథాల, సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం. ఈ జ్ఞానం ఏ శాస్త్రాలలోనూ లేదు. అవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. వాటిని కేవలం పూజిస్తూ ఉంటారు. సృష్టికర్త, సృష్టి జ్ఞానం ఏ కొంచెం కూడా తెలియదు. అందుకే ఋషులు, మునులు మొదలైన వారు కూడా
మాకు సృష్టికర్త గురించి కానీ, సృష్టిని గురించి కానీ తెలియదు అని అనేవారు. అర్థం చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే. మరి ఇతరులు ఎలా తెలుసుకోగలరు? ఇప్పుడు మీరు తండ్రి ద్వారా వింటున్నారు. మళ్ళీ ఈ జ్ఞానం అదృశ్యం అవుతుంది. ఈ జ్ఞానము పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. మీకు ఎంత జ్ఞానం లభిస్తోంది. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. వారు డాక్టర్ చదువు మొదలైనవి చదివేందుకు, నేర్చుకునేందుకు విదేశాలకు కూడా వెళ్తారు. ఇక్కడ మిమ్ములను ఎలా తయారు చేస్తాను అంటే, అక్కడ డాక్టరు మొదలైన వారెవ్వరూ ఉండరు స్వర్గంలో. అనంతమైన తండ్రి ఎవరైతే జ్ఞానసాగరులో వారి ద్వారా మీరు సర్వస్వము తెలుసుకుంటూ ఉన్నారు. మీరు వారి సంతానం కావున మీ బుద్ధి జ్ఞానంతో ఎంత భర్పూర్గా ఉండాలి, ఎంత సంతోషం ఉండాలి. వారికి తెలియని విషయం అంటూ లేనే లేదు. వారు చదివేది ఈ చదువు ముందు దేనికి పనికిరాదు. అంటే మీరు చదివే ఈ చదువు అత్యంత అల్పమైనది. భక్తి మార్గంలో శాస్త్రాలు మొదలైనవి అనేకం చదువుతారు. అయితే సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైనా మీరిప్పుడు మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవుతారు. క్లుప్తంగా అన్నీ తెలుసుకున్నారు. ముఖ్యమైనది తమో ప్రధానంగా తయారైన ఆత్మను సతో ప్రధానంగా తయారు చేయాలి. కొంతమంది తమో ప్రధానం నుండి తమోగా మారి ఉండవచ్చు. కొంతమంది తమో నుండి కొద్దిగా మెరుగు అంటే రజోగా, కొంతమంది రజోగు నుండి సతోగా అయి ఉండవచ్చు. కానీ సతో ప్రధానమయ్యారు అని అనరు. సతో ప్రధానంగా తయారైతే నెంబర్ వార్ పురుషార్థ అనుసారం కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. అప్పుడు రాజ్య పదవి కొరకు నూతన ప్రపంచం కావాలి. కావున ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది. ఈ యజ్ఞం పూర్తి అయినప్పుడు ఈ పాత ప్రపంచం అంతా ఆహుతైపోతుంది. ఈ చదువు పూర్తి అవుతుంది. తర్వాత నెంబర్ వారి పురుషార్థ అనుసారం కర్మాతీత స్థితిని పొందుతారు. వారు ఎలాగైతే పరీక్షలో పాస్ అయి తరగతి బదిలీ అవుతారో మీరు కూడా మృత్యులోకం నుండి బదిలీ చెంది అమరలోకంలోకి వెళ్ళిపోతారు. మీరు ఒకప్పుడు అమరలోకంలో ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ మళ్ళీ మృత్యులోకంలోకి వచ్చేసారు. ఇప్పుడు మేము చదువుకుంటున్నాము అని మళ్ళీ అమరలోకంలోకి వెళ్ళి దేవీ దేవతలుగా అవుతామని మీరు అంటారు. తండ్రియే మానవుల నుండి దేవతలుగా చేస్తారు. పతితులను పావన దేవీ దేవతలుగా ఎవరు తయారు చేస్తారు? దేవీ దేవతలను తయారు చేసేందుకు ఇక్కడ దేవతలు ఎవ్వరూ లేరు. లక్ష్మీ నారాయణలుగా కావాలి కదా. వారెవ్వరూ ఇక్కడ ఉండరు. ఇప్పుడు తండ్రియే వచ్చి చదివిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. తండ్రి స్వర్గ రాజ్య భాగ్యం ఇస్తున్నారు. ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. అయితే వారి రాజ్యమును స్థాపించినదెవరు? హెవెన్లీ గాడ్ ఫాదరే. సత్యుగమును ప్యారడైజును స్థాపన చేశారు. అక్కడ దేవీ దేవతలు రాజ్య పాలన చేసేవారు. అక్కడ వేరే ఖండం ఏది ఉండదు. ఒక్క భారత ఖండం మాత్రమే ఉండేది. మీరు రాజ్య పాలన చేసేటప్పుడు ఇంకెవ్వరు ఉండరు అని మీ బుద్ధికి తెలుసు. మీ బుద్ధిలో ఈ సృష్టి వృక్షమంతా ఉంది. దీని బీజమైన పరమాత్మ పైన ఉన్నారు. వారు సత్యము, చైతన్యము. ఆత్మ కూడా అవినాశి, బాబా కూడా అవినాశియే. బాబాలో ఉన్న జ్ఞానమంతా మీకు వినిపిస్తూ ఉన్నారు. మొత్తం వృక్షం అంతా నిలబడి ఉంది, దానిపైన బాబా ఉన్నారు. ఇప్పుడు మానవులందరూ తమో ప్రధానమైన ముళ్ళుగా ఉన్నారు. వృక్షము పాతదైపోయినందున ఎండిపోయినట్లయింది. కావున దీనిని ముళ్ళ అడవి అని అంటారు. అక్కడ పుష్పాల తోట ఉంటుంది. వారు తోట యజమాని కదా. కొందరు తండ్రిని తోట యజమాని అని, నావికుడు అని అంటారు. తోట మాలి అని కూడా అంటారు. మీరు కూడా బాబా అంటూ ఉన్నారు. లౌకికంలో తోట యజమాని, నావికుడు, తోటమాలి వేరువేరుగా ఉంటారు కదా. అలా మీరు కూడా నావికులు అయ్యారు. బోటు నడపడం నేర్చుకుంటూ ఉన్నారు. అందరి నావలు చాలా పాతబడిపోయాయి. ఈ నావ ఆత్మ మరియు శరీరం రెండింటితోనూ తయారు చేయబడి ఉంది. నా నావను ఆవలి తీరానికి చేర్చండి ప్రభు అని కూడా పాడుతూ ఉంటారు. ఇప్పుడు నావ పాతబడిపోయింది, అలాగే శరీరం కూడా పాతదైపోయింది. ఇప్పుడు తీరాన్ని ఎలా దాటుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? తీరం అని దేనిని అంటారో మీకు తెలుసు. ముక్తిధామము, జీవన్ముక్తిధామం అనగా ఏమిటో మీకు తెలుసు. తప్పకుండా తండ్రి వచ్చి ఇప్పుడు ఆవలి తీరానికి తీసుకెళ్తారు. దుఃఖధామం నుండి సుఖధామానికి, లేక విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకెళ్తారు.
వారు కేవలం భక్తిలో నా నావను తీరానికి చేర్చండి అని పాటలు పాడతారు. ఓ తోటమాలి ఇక్కడికి రండి, ముళ్ళను పుష్పాలుగా మార్చండి అని గానం చేస్తారు. మీకు కూడా ఇంతకుముందు ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు మూలవతనము, సూక్ష్మవతనము, సత్యుగం ఆది నుండి కలియుగం వరకు అన్ని రహస్యాలు తెలుసుకున్నారు. ఎవరికి తెలుసో వారే వినిపిస్తారు. బుద్ధిలో ఎల్లప్పుడూ జ్ఞాన బిందువులు మెదులుతూ ఉంటే సదా సంతోషంగా ఉంటారు. వారికి చింతించే విషయం ఏది ఉండదు. చింతల నుండి అతీతంగా అయిపోతారు జ్ఞానాన్ని మననం చేస్తూ ఉంటే. బాబా మనల్ని తీసుకెళ్తారు అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు బాబాలాగా తయారవుతూ ఉన్నారు. కుమారుడు తండ్రి సమానంగా అవుతాడు కదా. బాబా జ్ఞాన సాగరులు. మిమ్ములను కూడా జ్ఞాన స్వరూపులుగా, జ్ఞాన సంపన్నులుగా తయారు చేశారు. ఆత్మల సంబంధం తండ్రి అయిన ఒక్క పరమాత్మతోనే ఉంటుంది. తండ్రిలో ఉన్న జ్ఞానం ఆత్మలైన మనకిస్తున్నారు అని ఆత్మ చెప్తుంది. మీరు ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు. ఇది కూడా కొత్త విషయమే కదా. బాబా తప్ప మరెవ్వరూ దీనిని వినిపించలేరు. ఆ నిరాకార తండ్రి కూడా సాకార ఆధారంతోనే వినిపిస్తారు. లేకుంటే మీరు వినలేరు. పిల్లలను తండ్రి సమానంగా చేస్తారు. ఆ తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. వారి మహిమ ఏదైతే ఉందో అదంతా మీ మహిమ కూడా, తేడా ఏమీ లేదు. అయితే ఏ తేడా ఉంటుంది? నేను జనన మరణ చక్రంలోకి రాను, మీరు జనన మరణ చక్రంలోకి వస్తారు. నన్ను జ్ఞాన సాగరుడు అని అంటారు కనుక నేను పిల్లలైన మీకు జ్ఞానం ఇస్తాను. నేను సుఖ సాగరుడను, పవిత్రత సాగరుడను, శాంతి సాగరుడను. కావున మీరు కూడా ఈ వారసత్వాన్ని తండ్రి నుండి పొందుతూ ఉన్నారు. ఈ చక్రమంతా పూర్తిగా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరుగుతుంది అని మీకు తెలుసు. ఈ జ్ఞానమే సంపాదనకు మూలం. ఎంత బాగా చదువుకుంటే ఇక్కడ అంత ఈ జ్ఞానం ద్వారా సంపాదన జరుగుతుంది. ఇది జ్ఞానమే కాక వ్యాపారం కూడా. బంగారు వ్యాపారస్తులు చెత్త వ్యాపారం చేస్తారు. మీరు నాకేమిస్తారు? చెత్త చెదారం. మరణించిన తర్వాత శ్మశాన బ్రాహ్మణులకు పనికిరానిదంతా ఇచ్చేస్తారు. మీరు జీవించి ఉన్నప్పుడే ఇచ్చేయాలి. ఈశ్వరార్పణంగా ఇస్తారు. ఈశ్వరునికి పాత మంచము, దుప్పటి మొదలైనవి ఏమైనా ఇస్తారా? తండ్రి అంటున్నారు, మీరు మరణించక ముందే మీ సర్వస్వము ఇచ్చేయండి. ఈ పాత వస్తువులు, అవగుణాలు మీకు దేనికి పనికిరావు. ఎవరెంత షావుకారులైనా, ఎన్ని రోజులు ధనవంతులుగా ఉంటారు? ఒక్క జన్మకు మాత్రమే. ఆ తర్వాత కర్మల అనుసారము ఎక్కడ జన్మిస్తారో కూడా తెలియదు. మీరు తండ్రి నుండి 21 జన్మలకు పురుషార్థం అనుసారంగా వారసత్వం తీసుకుంటారు. ఇక్కడ పురుషార్థం అంటే తనువు, మనస్సు, ధనము ఆధారంగా, అంటే సేవలో ఉపయోగించడం ద్వారా. ఇది ఆత్మిక సేవ. శారీరక సేవను గురించి ప్రపంచంలోని వారందరికీ తెలుసు. ఆత్మిక సేవను గురించి ఎవ్వరికీ తెలియదు. పరమాత్మయే స్వయంగా వచ్చి జ్ఞానం ఇస్తారు. ఆ పరమాత్మ జయంతిని కూడా జరుపుతారు శివరాత్రి రూపంలో. వారినే సుఖ సాగరులు, శాంతి సాగరులు, దుఃఖహర్త, సుఖకర్త అంటారు. పేరు శివుడు కదా. జయంతి కూడా జరుపుతారు. అయితే బుద్ధిలో ఏమీ లేదు. తండ్రి స్వయంగా ఈ రహస్యాలన్నీ వినిపిస్తారు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి వినిపిస్తారు. ఈ జ్ఞానం సత్యుగంలో ఉండదు. ఎందుకంటే ఆత్మలు అక్కడ సతో ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ జ్ఞానం విని ఈ జ్ఞానము ద్వారానే వారు అలా తయారయ్యారు. ఇవన్నీ నూతన విషయాలు కదా. మందిరాలు నిర్మించే వారికి కూడా లక్ష్మీనారాయణల మందిరాన్ని ఎందుకు నిర్మిస్తున్నామో, వారికి రాజ్యం ఇచ్చినది ఎవరో, ఆ పదవి వారు ఎలా పొందుకున్నారో తెలియనే తెలియదు. కర్మల ఫలము అని అంటారు కదా. ఇప్పుడు తండ్రి కూర్చొని కర్మ, పని, అకర్మ, మంచి పని అంటే శ్రేష్టమైనది, వికర్మ, పాపం యొక్క రహస్యాలనంతా అర్థం చేస్తూ ఉన్నారు. వారు కూడా ఈ జ్ఞానాన్ని విని ఉంటారు. ఉండేది భగవాను వాచ. గీత ద్వారానే ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపించబడింది. అక్కడ చాలా కొద్ది మంది మనుష్యులు మాత్రమే ఉంటారు. పాత సృష్టి అంతా ఏమైపోయింది? తప్పకుండా వినాశనమై ఉంటుంది. మహాభారత యుద్ధం కూడా గాయనం చేయబడింది. గిరిధర కవిరాజు అని అంటారు.
ఇప్పుడు గిరిధరుడు అని కృష్ణుణ్ణి అంటారు. మరి కవి ఎవరు? శివబాబాను కవి అంటారు. కవి అనగా వినిపించేవాడు. ఆపదలు మొదలైనవి చాలా రానున్నాయని మీకు తెలుసు. పాత ప్రపంచ వినాశనం కొరకు రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉన్నారు. భగవంతుడు వచ్చి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించిన మహాభారత యుద్ధం ఇదే. భగవంతుడు యజ్ఞాన్ని ఎందుకు రచిస్తారు? యజ్ఞాలను రచించేది సుఖశాంతుల కొరకు. తండ్రి సర్వుల దుఃఖహర్త సుఖకర్త కావున ఈ జ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత సృష్టి అంతా స్వాహ అయిపోతుంది. బ్రాహ్మణులైన మీరు యజ్ఞ సేవకులము అని మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీకు బ్రహ్మకు సత్యమైన ముఖ వంశావళి, మీరు బ్రాహ్మణులు కనుక బాబా నోటి ద్వారా ఏం చెప్తున్నారో దానిని తప్పకుండా అంగీకరించాలి. శ్రీ గారి శ్రేష్ఠ మతము ద్వారానే మీరు శ్రేష్టంగా తయారై రుద్రమాలలోని పూసలుగా అవుతారు. వంశాలు తయారు చేస్తారు కదా, వాస్వాని వంశము, కృపలాని వంశము అంటూ వంశ వృక్షాలు తయారు చేస్తారు. వారిది నిరాకారి వృక్షం. నిరాకార వృక్షమే మళ్ళీ సాకార వృక్షంగా అవుతుంది. మొదటి నెంబర్లో ప్రజాపిత ఉంటాడు. వారు శారీరకము. శివబాబా ఆత్మికం. ఆత్మిక తండ్రి వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. ఓ పతిత పావన రండి అంటూ వారిని పిలుస్తారు. పాత పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తారు. క్రొత్తదేమీ తయారు చేయరు. అంటే ప్రళయం జరగదు కాబట్టి ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం రిపీట్ అవుతూ ఉంటుంది. 84 జన్మల చక్రం మళ్ళీ ప్రారంభం అవుతుంది. బేహద్దు తండ్రి నుండి బేహద్దు జ్ఞానం లభిస్తుంది. బేహద్దు వారసత్వం కూడా లభిస్తుంది. బేహద్దు తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఓ భగవంతుడా అని అంటారు కదా, ఓ ఈశ్వర, ఓ ప్రభు అన్నందున ఏ దేహము గుర్తురాదు, నిరాకారమే గుర్తుకొస్తుంది. భగవంతుణ్ణి స్మృతి చేయమని కూడా అంటారు. వారు తండ్రి కదా, మిగతా అందరూ సోదరులు. ఆత్మలందరూ సోదరులము అని అంటారు. అందరూ ఆర్తనాదాలు చేస్తూ పిలుస్తారు. ఓ పతిత పావన దుఃఖహర్త సుఖకర్త ముక్తిదాత రండి, మాకు దారి చూపించండి. ఇంటిని మర్చిపోయాము, గుర్తు ఉంది కానీ మేము పోలేకున్నాము. ఇలా పిలుస్తూ ఉంటారు. యోగము జోడించినందున దీపంలో నెయ్యి పోసినట్లు అవుతుంది. ఆత్మ అవినాశి కదా, కావున ఆత్మజ్యోతి పూర్తిగా ఆరిపోదు. కావున ఇప్పుడు యోగ బలము అనే నెయ్యి వేయాలి. అప్పుడు సదా కొరకు మళ్ళీ దీపావళిగా వెలుగుగా అయిపోతుంది. దీపావళి అనగా ఇంటింటిలో వెలుగు. కావున దీపావళి ఎక్కడ ఉంటుంది? సత్యుగంలో, ఇక్కడ కాదు. ఈ రహస్యాలన్నీ మీకు అర్థమవుతాయి. మీకు మూఢ విశ్వాసాలు లేవు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, చింతల నుండి విడుదలయ్యేందుకు తండ్రి సమానం జ్ఞాన సంపన్నంగా అవ్వాలి. బుద్ధిలో సదా జ్ఞానమును స్మరిస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, ఆత్మిక సేవ చేసి మీ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. మీ వద్ద ఉన్న పాతదంతా బదిలీ చేసేయాలి. వరదానం, సర్వుల పట్ల శుభప్రదమైన కళ్యాణ భావన ఉంచి పరివర్తన చేసే బేహద్దు సేవాధారీ భవ. మెజారిటీ పిల్లలు మా ఫలానా సంబంధికులు పరివర్తన కావాలి, బాప్దాదా ముందు తమ ఆశనుంచుతారు. ఇంటిలోని వారు సాథీలుగా అవ్వాలని కోరుకుంటారు. కానీ కేవలం వారిని మాత్రమే తమ వారిగా భావించి ఈ ఆశను ఉంచుకుంటే హద్దు యొక్క గోడల కారణంగా మీ శుభప్రదమైన కళ్యాణ భావన ఆత్మల వరకు చేరదు. బేహద్దు సేవాదారులు సర్వుల పట్ల ఆత్మిక భావము లేక బేహద్దాత్మిక దృష్టి, సోదర సోదర సంబంధం యొక్క వృత్తి ద్వారా శుభభావన ఉంచితే అందుకు ఫలం తప్పకుండా లభిస్తుంది. ఇదే మనసా సేవ చేసే యథార్థమైన విధి. స్లోగన్, జ్ఞానము అనే బాణాలను బుద్ధి అనే అంబుల పొదిలో నింపుకొని మాయను సవాల్ చేసేవారే మహావీర యోధులు. అవ్యక్త ఇషారా, సమస్యల నుండి ముక్తులై సమాధాన స్వరూపులై
ఇతరులను కూడా సమస్యల నుండి ముక్తులుగా, సమాధాన స్వరూపులుగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎంతెంత స్మృతిలో ఉంటారో అంతంత అనుభవం చేసుకుంటారు. నేను ఒంటరిని కాదు, బాప్దాదా సదా నా జతలో ఉన్నారు అని. ఏ సమస్య మీ ముందుకు వచ్చినా ఇది స్మృతిలో ఉండాలి. నేను బాబా కంబైన్డ్గా ఉన్నాము అని. అప్పుడు గాబరా పడరు. కంబైన్డ్ రూప స్మృతితో ఎలాంటి కష్టమైన కార్యమైన సహజమవుతుంది. మీ బరువంతా బాబా పైన ఉంచి స్వయం తేలికైనట్టయితే సదా తనను ఖుష్ నసీబ్గా అనుభవం చేసుకుంటారు మరియు ఫరిష్తా సమానం నాట్యం చేస్తూ ఉంటారు. ఓం శాంతి.